కదా దాన్ని మురికి చేస్తున్నట్టు. నువ్వు ఇట్లా జాయిన్ అయినా ఏది అవసరం ఉంటే అదే తీసుకోవాలి. ఫ్లోర్ క్లీనర్ బయటది, మేము 100 నిమ్మకాయల శక్తి సార్ ఇది. చూద్దాం ఎలా 100 నిమ్మకాయల శక్తి ఉందో. ఒక మూత వేస్తున్నా. ఇది మా ఫ్లోర్ క్లీనర్ ప్రెస్టేజ్. కొంచెమే, హాఫ్ మూత కూడా కాదు, కొంచెం. 1/4 బట్టలో తీసారు అది. కలర్ చేంజ్ చూడండి సార్, ఇంత క్లీనే కాదు, దీన్ని కూడా క్లీన్ చేస్తే చూద్దాం మనం. ఏ కలర్ వచ్చింది సార్? లైజా. ఇది బయటిది ఏ కలర్ ఉందో లైజాన్ అదే కలర్ వచ్చేసింది. అది ఏందమ్మా పసుపుది ఇంకోటి బాసనల లిక్విడ్ ఫ్లోర్ క్లీనర్ ది చూపించినారు. బట్టలది కూడా ఉంది కదా. ఇది బట్టలదే సార్. క్లీనింగ్ మంచిగా బాత్రూమ్ లో ఇల్లు తుడుచుకునేది బకెట్లు వేసుకొని. ఇది స్టోర్ లంగరోజులో కూడా ఉందన్నారమ్మా. లంగరోజు లేదు, సన్ సిటీ టోల్ చౌకీలో ఉంది. లకడీ కపోలు అది దగ్గర అవుతుందని అక్కడనే తీసుకుంటా సార్ మేము. సన్ సిటీలో ఇది బయట బాసనలు దోమేది. లిక్విడ్ లేదు. ఎనిమిది నెలల నుంచి తిని సారి గిట్ట అనలేదా, నువ్వు గిట్ట అనలేదా? జ్యోతమ్మా ఏంటి పైసలు కూడా పైసలు అయితే సార్ అప్పుడు ఎందుకు జ్యోతం ఎట్లయితున్నా అన్నారు కదా, దీనివల్లనే నేను తగ్గిపోయాను. పసుపు వేస్తున్నా సార్ దీంట్లో. చూడండి సార్, పసుపు వేస్తే పసుపు కలరే ఉంది. ఒరిజినల్ దీంట్లో ఏముంటుంది సార్? కెమికల్స్ అంటే మనం చున్నమల్లో సర్పు కలిపితే ఏ కలర్ వస్తుంది సార్? అది వచ్చేసింది. లేదు, మనకి చేతులకు పొక్కటం కానీ ఇట్లా పుచ్చులు కానీ అలా అవుతుంది అనమాట. దీనివల్ల చున్నం ఉంది కాబట్టి అట్లా కెమికల్ వల్ల. వీళ్ళ ప్రోడక్ట్ బాగుంది. అది ఇందులో ఏమో కెమికల్ కలిసింది. చేతులు గీతులు తర్వాత ఏదైనా రోగాలు మన చేతులకు వెళ్ళిపోవచ్చు అన్నమాట. అది ఇది ఇత్తడి పితాంబరం చింతపండు వేసి తోముతారు కదా, అది దీంతో ఎంత క్లీన్ అవుతుందో చూద్దాం. చిమ్నీ जग गिलासा है सब
साथी ने वो सामने वाली जो क्या कहते हैं ఇది ఆర్పిటి అంటారా అమ్మ ఏమంటారు ఆ. హార్పికి కానీ ఇందులో వేరే